మేము ఉన్నది టీచింగ్ ఫీల్డ్లోనే. జస్ట్ మేము చూస్తూ ఉన్నప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ తర్వాత వీటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వాళ్ళు మార్కులు సర్టిఫికెట్స్ కొరకే బాగా ఊరుకులు పరుగులు చేస్తూ ఉంటాయి. సో దీనికంటే ఇన్నోవేటివ్గా ఏదైనా దొరుకుద్దేమని చెప్పేసి వెతుకుతూ ఉన్నప్పుడు దీని గురించి విన్నాం అనమాట. సో అట్లా NIAT గురించి వినడం జరిగింది. సో దీనిలో జాయిన్ చేసిన తర్వాత సొంతంగా ఆమె సెల్ఫ్ నాలెడ్జ్గా బాగా చేస్తూ ఉంది. They were very happy and they were very proud about me. I will be very thankful to my parents because they took a step and they trust me and they put me in this NIAT. Because of this NIAT, I learned a lot. మిగతా ఇంజనీరింగ్ కాలేజ్కి ఇక్కడికి పోల్చుకుంటే వాళ్ళు ఎంతసేపు బుక్స్, కాలేజ్ ఎగ్జామ్స్, ల్యాబ్స్, వాళ్ళ బ్యాగ్ పెద్దగా ఉంటుంది. మా పాపది ఓన్లీ ల్యాప్టాప్. క్లాస్ రూమ్లో లెసన్స్ అంటే కొంచెం కష్టంగా వింటారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. మేము సేమ్ ఫీల్డ్ కాబట్టి మమ్మల్ని చాలా వరకు అడుగుతారు. పేరెంట్స్, రిలేటివ్స్ వీళ్ళంతా అడుగుతుంటారు మమ్మల్ని ఏ కాలేజ్ బెస్ట్, ఇంటర్ అయిపోతుంది. మేమైతే మాక్సిమం ఇదైతే కొత్తగా ఉంటుంది అనేసి దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. After coming into NIAT, ప్రతి మంత్ న్యూ థింగ్స్ నేర్చుకొని దాని మీద ఫోకస్ చేసి దానిపైన ఇట్లా స్కిల్స్ అనేవి నేను డెవలప్ చేసుకొని ఉండే. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. ఇంప్రొవైజ్డ్ టీచింగ్ టెక్నిక్స్ అనమాట. ఇది వర్కింగ్ ఇన్ ద ల్యాబ్స్ అని వచ్చాము. దీన్ని ఎక్కడో మనం థియరిటికల్గా చెప్పి ఇట్లా జరుగుద్ది అని చెప్పడం కంటే చూడండి ఇట్లా జరిగింది అని చెప్పడం అనేది చాలా బాగుంది. ఇదైతే ఇప్పుడు రోబోట్స్ ఉన్నాయి అనుకోండి, మేము ఎంతసేపు బుక్స్లలో చదవటమే రోబోట్స్ని. ఇక్కడికి వస్తే వాళ్ళు రోబోట్ని బిల్డ్ చేసి చూపించడం వల్ల వాళ్ళకి మంచి నాలెడ్జ్ అక్వైర్ చేయగలుగుతున్నారు. మంచి నాలెడ్జ్ చాలా బాగుంది. అదే అవసరం అసలు పిల్లలకి. సర్టిఫికెట్స్, మార్క్స్ కావాలంటే రెగ్యులర్గా ఉండేటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళొచ్చు. నాలెడ్జ్ రావాలి, ఇన్నోవేటివ్ థింగ్స్ నేర్చుకోవాలి అంటే మన NIATకి రావాలని చెప్తూ ఉంటాను.